నువ్వేం టెన్షన్ పడకురా, పెళ్లి వాడితో అయినా కాపురం నీతోనే. మొన్న ఎవ్వరు విడితీయలేరు పుజ్జి కన్నా. ఎవరు? కృష్ణానా? వాడికి అంత సీన్ లేదు. ఐ లవ్ యూ చెప్పగానే పెళ్లికి ఒప్పేసుకున్నాడు. కొంచెం ప్రోగ్రెసివ్ అని చెప్తే చాలు, పాపం ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తాడు. అనుమానమా? అంత సీన్ లేదు. వాడిని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. వాడికంటే బెటర్ బాకరా నాకు దొరకడు. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ ద బెస్ట్ అరేంజ్మెంట్ ఫర్ అస్. ఫ్రెండ్స్, రీసెంట్ గా వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి డబ్బుల కోసం పెళ్లి అయితే చేసుకుని ప్రేమించిన అబ్బాయితో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుని హస్బెండ్ తో చేసిన పనులు చూస్తే మీరు ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్ అంటారు. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా లవర్స్ కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు జరగబోయే జనరేషన్ అయితే 100% ఇదే. అండ్ ఖచ్చితంగా వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో మంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, అక్రమ సంబంధాలకు డబ్బుల కోసం అయితే అడ్డదారులు అయితే తొక్కుతూ ఉంటారు. అలానే ఈ వీడియోలో కూడా ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పక్కన పెట్టి డబ్బుల కోసం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ప్రేమించిన అబ్బాయితో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకొని ఆ అబ్బాయితో మాట్లాడే మాటలు హస్బెండ్ వింటే సో ఇంకా అతను ఏం చేశాడో చూస్తే మీరు షాక్ అయిపోతారు. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి అయితే ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నాడు. సో బాయ్ ఫ్రెండ్ వచ్చేసి చిన్న మెకానిక్ అయితే, ఆ మెకానిక్ దగ్గర డబ్బులు అయితే ఉండదు. కానీ ఈ అమ్మాయికి అతనంటే చాలా ప్రాణం. అండ్ మొత్తానికి ఫిజికల్ గా అతనితో అయితే కలుస్తూ ఉంటుంది. అలా ఒక రోజు వచ్చేసి ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కు సంబంధం అయితే చూసింటారు ఈ అమ్మాయికి. కానీ ఈ అమ్మాయి అతను తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని ప్లాన్ అయితే చేసి ఉంటారు. అండ్ ఆ అమ్మాయి అయితే చెప్పింటది, అరే నీ దగ్గర డబ్బులు అయితే లేదు కదా, మొత్తానికి నేను డబ్బులున్న అబ్బాయిని అయితే పెళ్లి అయితే చేసుకుంటా, నా దగ్గర డబ్బులు చాలా బాగుంటుంది, అప్పుడు నేను నీ దగ్గరికి వస్తూ నిన్ను చూసుకుంటూ అండ్ మనం ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి ఈ అమ్మాయి ప్లాన్ చేసింటది. అండ్ మొత్తానికి అనుకున్నట్లు ఇంట్లో వాళ్ళైతే ఈ అమ్మాయికి సంబంధం చూసి ఉంటారు. అండ్ అలానే ఆ వచ్చిన అబ్బాయి అయితే పాపం అతను చాలా ఒక మాటలో చెప్పాలంటే ఏమి తెలియని వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈ అమ్మాయి నాకు కావాలని సెలెక్ట్ చేసుకుని ఎంతో ఆస్తున్న అబ్బాయిని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. అండ్ ఫైనల్ గా ఇంట్లో సంబంధం చూస్తారు, పెళ్లి చేసుకుంటుంది, అన్ని బానే ఉంటాయి. కానీ ఈ అమ్మాయి వచ్చేసి ఏం చేస్తుంది, ఇతను ఆఫీస్కి వెళ్తూనే ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కాడికి రూమ్ కి అయితే వెళ్తుంది. సో రూమ్ కి వెళ్ళేసి ఆ డబ్బులు తీసుకొని అతనికి ఇస్తూ, అతనితో గడుపుతూ, అతనితో ఫిజికల్ గా చేస్తూ అలా వచ్చేసి ఇంటికి వస్తూ ఉంటది. ఒకరోజు ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడేది తన హస్బెండ్ కిటికీ చోటు నుంచి వింటాడు. అండ్ మొత్తానికి ఏంది ఇలా జరుగుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి తన హస్బెండ్ డౌట్ వచ్చేసి ఒక్కసారి ఈ అమ్మాయిని అడగంగా ఆ అమ్మాయి వచ్చేసి ఏం లేదు మా బ్రదరే అని చెప్పి అబద్ధం అయితే చెప్తుంది. సో అక్కడికేమో ఆ అమ్మాయి ఏమో కవరప్ చేస్తుంది. ఇంకా ఈ మాటలిని తన హస్బెండ్ కి అయితే ఈ అమ్మాయి మీద డౌట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అరే ఏదో జరుగుతుంది, నా వైఫ్ ఏదో నాకు తెలియకుండా దాచిపెడుతుంది అని చెప్పేసి మొత్తానికి అతను అనుకున్నట్లు ఆ అమ్మాయి మొబైల్ అయితే మొత్తానికి యాక్సెస్ అయితే ఆ అమ్మాయికి తెలియకుండా తీసుకుంటాడు. సో తీసుకున్నాక ఆ అమ్మాయి ఏం చేస్తుంది, తన బాయ్ ఫ్రెండ్ తో మెసేజ్లు చేసేది అండ్ న్యూడ్ గా మొత్తానికి ఫొటోస్ అన్ని అలా తీసి పంపిస్తూ ఉండేది. తన హస్బెండ్ ఆఫీస్ లో నుంచి ఒక్కసారి చూసి మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. అరే నేను ప్రేమించిన అమ్మాయి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలాంటిదే, సో ఇలాంటి దరిద్రపు దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇంకా ఒక్క మాటలో అతను ఆఫీస్ నుంచి ఉన్న పలంగా అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ విండోలో నుంచి ఏం చేస్తుంది అని చెప్పి తన హస్బెండ్ మొత్తానికి వింటూ ఉంటే అప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ అతనితో ఫోన్ మాట్లాడుతూ ఉంది. అరే నేను పెళ్లి చేసుకున్నానే, కానీ పెళ్లి చేసుకున్నది నేను ఓన్లీ అతన్ని చూసే, డబ్బుల కోసం పెళ్లి చేసుకున్నా, కానీ సంసారం చేసేది మాత్రం నీతోనే అని చెప్పి పచ్చిగా ఆ అమ్మాయి అయితే డైరెక్ట్ ఆ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడేది తన హస్బెండ్ అయితే వింటూ ఉంటాడు. అండ్ ఒక్కసారి ఆ హస్బెండ్కి అయితే హార్ట్ అయితే పేలిపోతుంది ఆ అమ్మాయి మాటలు మాట్లాడేటి. అండ్ ఇంకా చాలా మనం కలిసాం కదా, చేసాం కదా, పడుకున్నాం కదా అని ఎన్ని మాటలన్నీ ఒక్కసారి వినేదలికి ఇంకా అతని మైండ్ ఫీజ్ అయితే మామూలుగా కాదు, వేరే లెవెల్. అండ్ ఇంకా ఈ అమ్మాయిని అతను ఏం చేసింటాడో చూసే ముందు ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేసేయండి. వెంటనే అమ్మాయి ఫోన్ లాక్కొని ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించేసి ఈ అమ్మాయి నాకు అవసరం లేదు, నాకు డైవర్స్ కావాలా అని చెప్పి డైరెక్ట్ కోర్టుకు డైవర్స్ కేసు వేసేసి మొత్తానికి డైవర్స్ కి అప్లై చేసింటాడు ఈ అమ్మాయి చేసిన పనులు. అండ్ ఇప్పుడు చూడండి, అంత మంచి పొజిషన్ లో ఉన్న అబ్బాయిని
ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఈ అమ్మాయి త్యాగం చేసింది మొత్తం ఆ అమ్మాయి బాడీని. సో చెప్పుకుంటే చాలా ఘోరం కదా. అలాంటి ఇప్పుడుండే జనరేషన్ అయితే అదే గాయస్. అమ్మాయిలు వచ్చేసి డబ్బులున్న అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారు, బాయ్ ఫ్రెండ్ తో ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి నేను చెప్పింది 100% మీకు నిజం అనిపిస్తేనే వీడియోని లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 100% ఇప్పుడున్న అమ్మాయిలు అయితే అందరూ కూడా మనీ మైండ్ సెట్ తో ఉన్నారు. నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.